మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి జాతక చక్రంలో గ్రహాలు 9 గ్రహాలు 12 భావాలలో ఏదో ఒక భావంలో అది ఏదో ఒక రాశి అట్లా అవుతుంది. అంటే మేషం నుండి మీనం రాశి, మేష లగ్నం అనుకోండి, అక్కడ నుంచి కాలపురుష కుండల చక్రమే అవుతుంది. వృషభం అంటే వృషభం మొదటి, రెండవ రాశి మిథునం, మూడవ రాశి కర్కాటకం, అట్లా వస్తుంది 12 భావాలు. కానీ ఒక్కొక్క 27 నక్షత్రాలు, 108 మొత్తం పాదాలు. అయితే ఒక్కొక్క నక్షత్రం ఒకటే రాశిలో ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రం 2 రాశుల్లో ఉంటుంది. అంటే 2 నక్షత్రాలు ఒక రాశిలో ఉండి మరొక రెండు పాదాలు ఒక రాశిలో ఉండి మరొక 2 పాదాలు వేరొక. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదాలు మేషరాశిలోనే, భరణి 4 పాదాలు మేషరాశిలోనే, కృత్తిక ఒక పాదం వృషభంలో ఉంటుంది, మిగతా పాదాలు మేషంలో ఉంటుంది, మిగతా పాదాలు వృషభంలోకి వెళ్తాయి. ఇట్లాగా ఉంటుంది. అయితే ఏదైనా చాలా వీడియోల్లో చెప్పుకున్నాం, మిత్రగ్రహ గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లో ఉంటే మంచి ఫలితాలు, శనిపాలిత గ్రహాలు శనిపాలిత రాశుల్లో ఉంటే మంచి ఫలితాలు అందుకుంటాం. మరి అక్కడ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు కూడా ఇప్పుడు రవిగ్రహం 27 నక్షత్రాలు మనకి. రవిగ్రహం ఏ నక్షత్రంలో ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు, జాతకాలు అడిగినప్పుడు ఆ గ్రహం గురించి తెలుసుకొని ఇంకా డీప్గా వెళ్ళాలంటే మీకు ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో అడుగుతూ ఉంటాం. అంటే గురు మహాదశ జరుగుతుంది, మరి ఆ గురు మహాదశ మీ లగ్నానికి మంచి భావాలకి ఆధిపత్యం వహించిన వాడా, అప్పుడు ఓకే పెడతాం. తర్వాత ఈ గురుడు లగ్నం నుండి ఏ భావంలో ఉన్నాడు, అది మిత్రరాశ, స్వరాశ, ఉచ్చరాశ, ఓకే. అట్లాగే ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎందుకంటే నక్షత్రం చాలా రోల్ ప్లే చేస్తుంది ఆ గ్రహానికి, అంటే ప్రతి గ్రహానికి. ఇప్పుడు సింహరాశికి అధిపతి రవి. నక్షత్రాలు రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాషాఢ స్వనక్షత్రాలు ఇవి. సింహరాశి స్వనక్షత్రం, స్వరాశి ఇది. మిత్రరాశులు అంటే కుజుడు, గురుడు, చంద్రుడు. కేతు అనేది రాశి లేదు, కేతు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతిని తీసి మళ్ళీ ఫలితాలు మార్చుకోవచ్చు, రాశికి సంబంధం ఏర్పడి. ఇవి కుజ, గురు, చంద్ర, కేతు గ్రహాల నక్షత్రాలు మిత్ర గ్రహాలు, అట్లాగే గురుపాలిత గ్రహాలు. ఇప్పుడు జాతక చక్రం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, మీ జన్మజాతక చక్రం లగ్నం ఏదైనా కానీ, రాశి ఏదైనా కానీ అన్నీ పక్కన పెట్టేయండి. చంద్ర నక్షత్రాల్లో రవిగ్రహం ఉంటే, మరి చంద్రుడు చల్లని గ్రహం, రవిగ్రహం వేడి. అంటే సుమారుగా ఫలితాలు చంద్ర నక్షత్రాల్లో రవి ఉన్నప్పుడు సుమారుగా బాగానే ఉంటాయి, కానీ మరీ అంత అశుభం అయితే ఉండదు, శుభం ఉంటుంది, మరీ అంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఉండవని చెప్తాం. అట్లాగే కుజ నక్షత్రాలు ఏంటి, మృగశిర, చిత్త, ధనిష్ట. మృగశిర వృషభ రాశిలో ఉంటుంది, మిథున రాశిలో ఉంటుంది. మరి మృగశిర, మిథున, మరి రెండవ రాశి ఏంటి, కాలపురుష కుండల చక్రానికి వృషభ రాశి, అంటే ధనస్థానం అవుతుంది. అందులో మృగశిర నక్షత్రం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 5వ నక్షత్రం ఇది. మరి మృగశిర అంటే కుజుడి నక్షత్రం. మరి కుజుడు రాశిలోనే ఈ రవి ఉచ్చ పొందుతారు.
నక్షత్రాలు మళ్ళీ మారిపోతాయి. కుజరాశిలో ఉచ్చక్షేత్రంలో కుజుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి కుజరాశిలో రవి, కుజ నక్షత్రాల్లో మీకు రవిగ్రహం ఉంటే మీరు ఫైర్ బ్రాండ్లా ఉంటారు. ఇది 100% ఫైర్ బ్రాండ్ అంటే మంచిదే. అంటే ఏ పనైనా, ఎలాంటి విషయాలైనా, ఏ రంగంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా వీళ్ళొక ఫైర్ బ్రాండ్ అని చెప్పవచ్చు. మరి గురు నక్షత్రాలు, గురువు అంటే ఏంటి? జ్ఞానం. అలాగే ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు గురువు. జ్ఞానం ఇది. గురు నక్షత్రాల్లో రవిగ్రహం ఉంటే మంచి జ్ఞానవంతులు, వీరికి మంచి తేజస్సు ఉంటుంది. ఇది మీరు గమనించుకోండి. మరి రవి నక్షత్రాల్లో రవి ఉంటే ఏదైనా గ్రహాలు స్వరాశుల్లో, మిత్రరాశిలో, ఉచ్చరాశిలో, మెయిన్ ఉచ్చరాశి స్వరాశి ఉంటే జాతకం మంచిదని చెప్తాం. స్వ అనేటప్పటికి కొంచెం ధీమా ఎక్కువ ఉంటుంది మనకైనా సరే, అట్లాగా ఉంటుంది. మరి బుధ నక్షత్రాలు, ఇది శనిపాలిత గ్రహం కదండి. శనిపాలిత గ్రహం అయినప్పటికీ బుధుడు రవి కలిస్తే బుధాదిత్య యోగం అంటారు. వీరికి అతి ప్రకాశవంతమైన బుద్ధి ఉంటుంది బుధ నక్షత్రాల్లో రవి ఉన్నప్పుడు. శుక్ర నక్షత్రాలు, శని నక్షత్రాలు, రాహు నక్షత్రాలు నాట్ గుడ్. కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి జ్ఞానం ఉంటుంది, జ్యోతిష్యం అనే విద్య వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకే సింహరాశి మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎవరైనా సరే సింహరాశి అయ్యి మఖా నక్షత్రంలో పుడితే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. గమనించండి. ఎందుకు? సింహరాశిలో కేతు నక్షత్రం ఉంది, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. వీరికి దైవానుగ్రహం ఎక్కువ ఉంటుంది. ఆ దైవం అనుగ్రహం ఎక్కువ ఉంటుంది సింహరాశి అయ్యి మఖా నక్షత్రంలో జన్మించిన వారికి. ఇది మీకు కానీ ఉంటే చెక్ చేసుకోండి, 100% కరెక్ట్. మరి రాహు నక్షత్రంలో రవి ఉండకూడదు, మంచిది కాదు. శని నక్షత్రం, శని రవులు ఇద్దరు మరి ఆపోజిట్. రవి గ్రహం ఆదివారం అయితే శనివారం చివర. అయితే ఇట్లా ఉన్నట్లయితే కొంతమందికి అతి తెలివితేటలు, అతి జ్ఞానం అన్నీ ఉంటాయి, అది కూడా మంచిదే, యోగవంతంగానే ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పిన నక్షత్రాల్లో మీకు చంద్రుడు, కుజుడు, గురుడు, రవి అన్నప్పుడు రవి నక్షత్రాలు ఓకే. బుధుడు, ఈ నక్షత్రాల్లో కేతు నక్షత్రాల్లో రవిగ్రహం ఉన్నప్పుడు ఆ దశ వచ్చిందనుకోండి. ఏ దశ? రవి దశ. అది జన్మలగ్నానికి ఏ భావం అయినా, అది ఇబ్బంది పెట్టే భావం అయినా, జన్మలగ్నానికి అది శుభాన్నిచ్చే భావం కాకపోయినా, ఈయన శుభాన్నిచ్చే భావాధిపతి కాకపోయినా ఈ నక్షత్రాల్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా రవిదశలో మంచినిస్తారు. ఒకవేళ లేరు, అది ఏ గ్రహం అయిందో చూసుకోండి. ఆ గ్రహం తాలూకా ఏజ్ లెవెల్స్ ఉంటాయి. రవి అనుకోండి 22, అట్లాగా. గురుడు 16, బుధుడు 35, మరి కేతువు 48, మరి చంద్రుడు 24, కుజుడు 28. ఇట్లా ఈ గ్రహదశ రాకపోయినా ఈ ఏజ్లో మీకు హెడ్లైన్ ఏది పెట్టానో అది అందుకుంటారు. అంటే గ్రహాలకి రాజు ఈయన రవిగ్రహం చాలా ముఖ్యమైన వాడు. ఈ నక్షత్ర సిరీస్లో అన్ని నక్షత్రాల గురించి చెప్తాను. జన్మజాతకం చూసినప్పుడు లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, తర్వాత చంద్రుడు ఏ స్థితిలో ఎలా ఉన్నారు, తర్వాత రవిగ్రహం ఆత్మకారకుడు రవే,
రవిచంద్రులు లగ్నము నక్షత్రం చూస్తాం. ఏ నక్షత్రంలో జన్మించారు, ఆ నక్షత్రాధిపతి జన్మ లగ్నానికి ఏ భావాధిపతి అయ్యాడు, దాన్ని బట్టి నక్షత్ర బలం. ఈ 4 ముఖ్యం. ఆత్మకారకుడు, మనఃకారకుడు, లగ్నము, నక్షత్రము. అట్లాగే మనకి ఏ గ్రహదశ వచ్చినా, ఎందుకంటే మన నక్షత్రం బట్టి గ్రహదశలు మారుతుంటాయి. అశ్వినిలో పుట్టారనుకోండి, కేతు మహాదశ 7 సంవత్సరాలు, అక్కడి నుంచి శుక్ర మహాదశ 20. ఇట్లాగా దశలు మారుతాయి కదా. దశలు మారినప్పుడు జన్మ లగ్నానికి అది ఏ భావాధిపతి అయ్యారు, చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ భావం యొక్క ఫలితాలు, ఆ భావ కారకుడు యొక్క ఫలితాలు, అట్లాగే ఏ నక్షత్రంలో స్థితి పొందాడు, ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి అత్యంత బలాన్ని అందిస్తూ ఉంటాడు. అందించినప్పుడు అది మిత్రగ్రహాల నక్షత్రాలైనా చాలా మంచి అద్భుతాలు ఆ గ్రహం అందిస్తుంది. ఒకవేళ చూడండి, ఒక జన్మజాతక చక్రం తీసుకుందాం. ఒక జన్మజాతక చక్రం తీసుకుందాం. రవే కాదు, ఏ నక్షత్రమైనా. ఒక జన్మజాతక చక్రం తీసుకుందాం. మీన లగ్నం. లగ్నాధిపతి గురుడు ఏ నక్షత్రంలో ఉన్నారు? మరి రవి తీసుకుందాం. రవి షష్టాధిపతి అయ్యాడు. రవిగ్రహం షష్టాధిపతి అయ్యాడు. మీన లగ్నం. ఇక్కడ మృగశిర ఉంది. మృగశిరలో ఉన్నారంటే ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయ్యారు కదా కుజుడు. అప్పుడు అన్ని రకాల యోగాలు అందిస్తాయి. అదే ఈ గురుడు కర్కాటకంలో ఉన్నారు. కర్కాటకంలో ఆశ్లేషలో ఉన్నారు. సప్తమాధిపతి అయ్యాడు ఈయన సప్తమాధిపతి, చతుర్థాధిపతి అయ్యాడు. మరి ఆశ్లేష నక్షత్రంలో రవి ఉన్నారు. బుధ నక్షత్రం మంచిదే. అయితే సప్తమాధిపతి ఈ లగ్నానికి బాధకుడు. అంత ఫేవరబుల్ యోగాలనైతే అందించలేదు. అదే ఇదే రవిగ్రహం అశ్వినిలో ఉన్నారనుకోండి, 2వ ఇంట్లో, ఇదే రవిగ్రహం షష్టాధిపతి అయ్యారు అంటే మంచి జ్ఞానం ఉంటుంది వీరికి. వీరు మాట్లాడే మాట కూడా చాలా అర్థవంతంగా జ్ఞానంతో మాట్లాడతారు. అట్లాగే తెలివితేటలతో ధనాన్ని సంపాదించుకుంటారు. మరి అదే ఈ రవిగ్రహం లగ్నంలో ఉన్నారనుకోండి, షష్టాధిపతి లగ్నంలో ఉండకూడదు. ఇది మంచిదైతే కాదు. పూర్వభాద్రలో ఉన్నారు. ఇక్కడ కాపాడబడుతుంది. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ కాపాడబడుతుంది. అలా తీసుకోండి. రేవతిలో ఉన్నారనుకోండి, 100% ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి బుధ నక్షత్రం అయినప్పటికీ కూడా మంచి ఉంటుంది, దాని తాలూకా చెడు కూడా ఉంటుంది. అదే ఈ రవిగ్రహం మూలా నక్షత్రంలో ఉన్నారనుకోండి, ఇదేంటి దశమం, లగ్నాధిపతి దశమ క్షేత్రం, దశమానికి బలం ఏర్పడుతుంది. మూలా నక్షత్రం వెరీ గుడ్. అలా తీసుకోండి. అదే ఈ రవిగ్రహం చంద్రుడు నక్షత్రం అంటే పంచమం, పంచమైంది. రవిగ్రహం కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశి పునర్వసులో ఉన్నారు, గురు నక్షత్రంలో. వెరీ గుడ్. లగ్నాధిపతి నక్షత్రంలో రవి ఉన్నారు. లగ్న కారకుడు రవే.
వెరీ గుడ్ ఇది. అలాగే ఈ ఈ రవిగ్రహం సింహరాశిలో పుబ్బలో ఉన్నారనుకోండి, నాట్ గుడ్. వివాహానికి విషయమై ఇబ్బందులు ఉంటాయి. సప్తమానికి కారకుడు, సప్తమానికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇట్లాగా తీసుకోండి. మీకు మంచిగా జరగాలి అంటే రవిగ్రహం మిత్రగ్రహాల నక్షత్రంలో స్థితి ఉండాలి. మీకు కానీ ఇలా ఉంటే అదృష్టవంతులే. అది ఏ రాశి అయినా సరే, ఏ భావం అయినా సరే, ఈ నక్షత్ర బలం మీకు 100% అందుతుంది. అలాగే ప్రతి నక్షత్రానికి మీకు మీరే చూసుకోవచ్చు. మీ జన్మజాతక చక్రం తీసుకుంటారు, లగ్నం ఏంది, లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఏ భావానికి ఆధిపత్యం వహించాడు, ఆయన ఎవరితోనైనా పాపగ్రహ దృష్టి ఉందా, ఎన్ని డిగ్రీలు పొంది ఉన్నారు, అట్లాగా ఆయన ఎవరితో కలిసి ఉన్నారు. ఇట్లాగా ఈ నక్షత్రాన్ని కూడా, ఒక గ్రహం ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని కూడా మనం గమనించాలి. రాశి గమనించి భావకారకాలను గమనించి చెప్పేస్తే అవ్వదు. నక్షత్రం కూడా చాలా ముఖ్యం. నక్షత్ర బలం ఎక్కువగా గ్రహానికి అందుతుంది. అందుచేత రవిగ్రహం ఈరోజు చెప్పిన నక్షత్ర సిరీస్ రవిగ్రహం, గ్రహాలకి రాజు, మొదటి గ్రహం, లగ్నకారకుడు అయిన కాలపురుష కుండల చక్రానికి పంచమ మంత్రస్థానం. మరి కేతు నక్షత్రంలో ఉంటే ప్రతి మంత్రము వీళ్ళకి ఏ మంత్రం చదివినా, ఏ మంత్ర స్వీకారం చేసుకున్నా దైవానుగ్రహం ఉంటుంది. ఇది 100%. కుజు నక్షత్రంలో ఉన్నారనుకోండి రవి, చాలా ధైర్య సాహసాలు ఎక్కువ. వీళ్ళు ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పవచ్చు. అది మీ జాతకాల్లో ఉంటే 100% జరుగుతుంది. ఇట్లాగనే ఉంటుంది. మరి కీర్తి ప్రతిష్టలు అండి. ఎందుకు అంటే రవిగ్రహం అంటేనే కీర్తి ప్రతిష్టలు, లగ్నం అంటేనే మనం అంటేనే మనం చేసే పనుల ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అది ఈ గ్రహాల్లో ఉన్నప్పుడు 100% కీర్తి అనేది ఉంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.